మూడవది కారణరూపం. కారణరూపం అంటే యంత్రం. అది ఇక్కడ కారణరూపం అంటే యంత్రం. ఏమిటి కారణరూపము? అమ్మవారి యొక్క కారణరూపం ఏమిటి అంటే యంత్రం. ఏమిటి యంత్రం? చక్రరాజము, శ్రీచక్రము, అదే కారణరూపము. అమ్మవారి యొక్క ప్రతిరూపము అదే యంత్రం ఇక్కడ. అదే ఏమిటి అంటే శ్రీచక్రము. అమ్మవారిని చెప్పేప్పుడు మనం చెప్తున్నాం చూడండి, శ్రీచక్రరాజనలయ. శ్రీచక్రమనందు ఉండేది అదే చక్రరాజము, శ్రీచక్ర రాజనిలయ. శ్రీచక్రము అనేది ఉన్నటువంటి యంత్రాలు అన్నింటిలోకి కూడా ఉత్తమోత్తమైనటువంటిది. మరవిడ పరమేశ్వర స్వరూపం కదా, సాక్షాత్తు పరమేశ్వరి. కాబట్టి ఆవిడ ఉండేది ఎక్కడ అంటే శ్రీచక్రంలో ఉంటుంది. శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి ఆ శ్రీచక్రంలో ఉంటుంది. అదే అమ్మవారి యొక్క కారణరూపము. ఆ శ్రీచక్రం ఏమిటి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమేశ్వరి చరాచర జగత్తుకి ప్రతీక. శ్రీచక్రము అనేది చరాచర జగత్తుకి ప్రతీక. పంచభూతాత్మకం చైవ తన్మాత్రాత్మకమేవ చ ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా. పంచభూతాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి విశ్వ మానవాళికి ప్రతీక. అందుకే శ్రీచక్రాన్ని కనుక మనం పూజించినట్లయితే చరాచర జగత్తును పూజించినట్లే, విశ్వ మానవాళిని కూడా పూజించినట్లే. అందుకే ఓ సాధకులారా, శ్రీచక్రాన్ని పూజించండి అని చెప్పే కారణం ఇది. మీకు ఏదో 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 వస్తుంది అని కాదు, విశ్వ మానవాళిని మీరు గౌరవిస్తూ ఉన్నారు, చరాచర జగత్తును మీరు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపం అంటే ఏంటి? ఏమిటి? చరాచర జగత్తే అమ్మవారి యొక్క స్వరూపము. ఇదే విషయాన్ని చెప్తోంది ఇక్కడ ఈ కారణరూపమైనటువంటి యంత్రం. ఇలాగే ప్రతి దేవతకి కూడా ఒక యంత్రము అనేది ఉంటుంది. ప్రతి దేవతకి యంత్రం ఉంటుంది. ఆ యంత్రము అనేది రేఖా నిర్మితము, రేఖలతో నిర్మించబడి ఉంటుంది. అందులో కొన్ని ఆవరణలు ఉంటాయి. ప్రతి యంత్రానికి ఉంటాయి అంతే. అందులో ఆ దేవత యొక్క పేరు రాసి ఉంటుంది. ఒక్క శ్రీచక్రంలోనే దేవత పేరు ఉండదు, మంత్రం ఉండదు. ఇలా ప్రతి దేవతకి కూడా ఒక యంత్రం ఉంటుంది.